హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. చాలా ట్రస్టెడ్గా మమ్మల్ని రీచ్ అవుతున్నారు, మా దగ్గర ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ జాబ్స్ వస్తున్నాయి అండ్ అన్ని రౌండ్స్లో అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అండ్ ఈ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది రోడ్ మ్యాప్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్స్ ఎలా ఉండాలి, బేసిక్ స్టార్టింగ్ కెరియర్లో ఎలా ఎంఎన్సీస్ జాబ్స్కి ట్రై చేయాలి అనేదే మన ఈ కంప్లీట్ వీడియో అండి. సో ఇందులో పెద్ద పెద్ద స్కిల్స్ అనేది గురించి అప్డేట్ చేయకుండా నేను ఎలా అప్రోచ్ అవ్వడం అంటే ఒక రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది బేసిక్గా, జస్ట్ ఒక ఫ్రెషర్ కెరియర్ని స్టార్ట్ చేస్తున్న టైంలో ఎలా రెడీ అయి ఉండాలి ఒక జాబ్ పొందడానికి అనేది మన ఈ వీడియో. సో దీంట్లో కొన్ని స్కిల్ సెట్ మాత్రమే నేను అటాచ్ చేశాను, ఇప్పుడున్న ట్రెండింగ్ స్కిల్స్ కాకుండా. బికాస్ ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ దీస్ స్కిల్స్ వస్తేనే మీరు ఇంకేదైనా స్కిల్ మీరు నేర్చుకోగలరు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ జెన్యూన్ అప్డేట్స్ ఓన్లీ పోస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రోడ్ మ్యాప్ గురించి చాలామంది ఫ్రెషర్స్ నన్ను మీటింగ్స్ పెట్టేసి కాల్ మాట్లాడిస్తున్నాం. సో అలా అవ్వకుండా వాళ్ళ కోసం ఏంటంటే ఒక క్లియర్ కట్గా ఒక వీడియో చేయడం మా మెయిన్ పాయింట్ అండి. సో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెషర్స్ టు ఎంఎన్సీ రోడ్ మ్యాప్ 2026 అండి. A complete career guide for students and graduates ready to land their first role at top multinational companies. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే లైక్ కెరియర్ స్టార్ట్ చేయబోయే వాళ్ళకి అని మా అర్థం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఎంఎన్సీ జాబ్స్ కావాలనుకుంటాడు. ఎందుకు? ఎంఎన్సీ ఆఫర్స్ ఎలా ఉంటాయి అంటే ఏంటి? కాంపిటేటివ్ పేస్, స్ట్రక్చర్ గ్రోత్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఫ్రమ్ డే వన్. సో దీంట్లో ఏంటంటే, ఎందుకు ఎంఎన్సీ జాబ్స్? అట్రాక్టివ్ శాలరీ, కెరియర్ గ్రోత్, గ్లోబల్ ఎక్స్పోజర్, జాబ్ సెక్యూరిటీ. సో అట్రాక్టివ్ శాలరీ అంటే కాంపిటేటివ్ ప్యాకేజ్ విత్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్. సో స్టార్టింగ్ ఏ కెరియర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మినిమం 4 lakhs స్టార్టింగ్ కెరియర్ అండి. సో ఇట్స్ డిపెండ్ అపాన్ ఐటీ అండ్ నాన్ ఐటీ రోల్స్ అండి. నేను ఇక్కడ కంప్లీట్గా ఐటీ నాన్ ఐటీ మెన్షన్ చేయకుండా లైక్ ఎలా ఉంటుంది అనే ప్రొసీజర్ మాత్రమే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే క్లియర్ ప్రమోషన్ పాత్స్ ఉంటాయి అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. గ్లోబల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ అవుతారు, క్రాస్ టీమ్ కొలాబరేషన్ జరుగుతుంది. అండ్ ఇక జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే బెనిఫిట్, ఇన్సూరెన్స్ అండ్ ప్రొఫెషనల్ స్టెబిలిటీ. సో ఇవి ఉండడం వల్ల ఈ ఎంఎన్సీ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో స్టార్టింగే బేసిక్ శాలరీస్ ఆర్ హై లెవెల్లో ఉండడం, వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఈస్ నాట్ అ పార్ట్. దాంట్లో ఉన్న అట్రాక్టివ్ శాలరీ పార్ట్, కెరియర్ గ్రోత్ అనేది త్వరగా ఉంటుంది, గ్లోబల్ ఎక్స్పోజర్, మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేస్తారు, డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేస్తారు. సో జాబ్ సెక్యూరిటీ లైక్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ అండ్ ప్రొఫెషనల్ స్టెబిలిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది మీ స్కిల్ అప్ చేసుకోవడంతోనే ఇది మొదలవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ పార్ట్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది? సో ఒక క్యాండిడేట్ ఎంఎన్సీ జాబ్స్కి ఎలిజిబిలిటీ కూడా చెక్ చేస్తారు. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్స్, టాప్ ఎంఎన్సీ ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ పీపుల్నే తీసుకుంటుంది. ఎనీ స్ట్రీమ్ లైక్ బీటెక్, బీకామ్, బీసీఏ ఆర్ బీబీఏ ఆర్ ఎక్సెట్రా. ఓకే. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఎంఎన్సీకైనా. బికాజ్ ఎందుకు ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటే, నాకు వర్క్ వచ్చు, నేను వర్క్ చేయగలను ఇలాంటివి కుదరదండి. ఎందుకంటే నువ్వు చాలా డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వాలి అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో మాట్లాడాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి, నువ్వు వాటి మీద వర్క్ చేయాలి, ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది, లైక్ రిటర్న్, స్పోకెన్. సో అది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది కెరియర్ని మీ గ్రాడ్యుయేషన్లో కానీ స్కూలింగ్లో కానీ అప్పటి నుండే మీరు బిల్డ్ చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్, ఇంటర్నెట్ టూల్స్ ఇవి వాడడం తెలియాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది.
స్కిల్ సెట్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే. అండ్ అప్డేటెడ్ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి కూడా దీంట్లో ఉంటాయి. ఈ ఎలిజిబిలిటీలో మీరు రెజ్యూమే చేసుకునేటప్పుడు దాంట్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఉంటాయి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలనేది దాంట్లో డీటెయిల్గా మెన్షన్ చేయాలి. మీకున్న స్కిల్ సెట్ గురించి ఎలా అప్డేట్ ఉండాలి, అప్ టు డేట్ ఉండాలి. ఆ ట్రెండింగ్లో ఉన్న లైక్ నార్మల్గా మన స్లాంగ్లో మాట్లాడాలనుకుంటే ఏది అప్గ్రేడ్లో ఉన్న లైక్ స్కిల్ సెట్ అనేది ఇప్పుడు లైక్ ఏఐ ఇలా వస్తున్నాయి కదా. సో అలాంటి స్కిల్స్ అనేది మ్యాండేటరీగా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా ఏఐ కోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, సైబర్ సెక్యూరిటీస్ ఇలాంటివి. సో లింక్డ్ఇన్లో అప్ టు డేట్ మనం పోస్ట్ చూస్తూనే ఉండాలి. మనకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి లైక్ ఏ ప్రొఫెషనల్. మళ్ళీ మీకు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఉండాలి. ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటే లైక్ ఇట్ షుడ్ బి లైక్ విత్ యువర్ నేమ్ ఆర్ సర్ నేమ్ అండ్ సంథింగ్ @ gmail.com. సో ఇలా, అంతేగానే లైక్ సాయి 1936 లైక్ 143 సో ఇలాంటివి పెట్టకూడదు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ టు బి రెడీ. ఇది ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ అని. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఇన్ 2006 అంటే ఒక డెమో లాగా మీకు చెప్తున్నాను. MNC in 2026 looks for a blend of technical know-how and strong interpersonal ability. Build both sides of the equation. సో టెక్నికల్ స్కిల్ వచ్చేసరికి MS Excel, డేటా అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్, SQL డేటాబేస్ క్వేరింగ్ బేసిక్స్, పవర్ BI విజువల్ డాష్బోర్డ్స్, పైథాన్ బేసిక్స్, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్. సో ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ అనేది మ్యాండేటరీగా లైక్ ఇట్ షుడ్ బి ఏ బేసిక్ లెవెల్. అండ్ సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసరికి మీకు తెలిసినట్టే లైక్ కమ్యూనికేషన్, క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ ఎక్స్ప్రెషన్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, లైక్ అనలిటికల్ థింకింగ్. మీ పవర్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. లైక్ టీమ్ వర్క్, కొలాబరేట్ అయ్యే మైండ్ సెట్ ఎక్కువ ఉండాలి. టైం మేనేజ్మెంట్, మీటింగ్ డెడ్లైన్ కాన్స్టెంట్లీ, మీకు ఆన్ టైంలో లైక్ మీటింగ్ డెడ్లైన్స్ కాన్స్టెంట్, టైం మేనేజ్మెంట్ని ఎక్కువ ఫాలో అవ్వాలి. అండ్ యాజ్ పర్ ద డెడ్లైన్స్ యూ నీడ్ టు వర్క్ ఎర్లియర్. సో కమ్యూనికేషన్ స్కిల్ అని ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ వేరే టీమ్స్తో కొలాబరేట్ అవ్వడం, డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేయడం అనేది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి సాఫ్ట్ స్కిల్స్ కింద వస్తాయి. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ స్కిల్, నాట్ ఓన్లీ ఈ 4 అనేది కాదండి, ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ AI సో అండ్ చాలా స్కిల్ సెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు వీ కెన్ లర్న్. సో మినిమం బేసిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే స్కిల్ సెట్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ రెజ్యూమ్ బిల్డింగ్ రోడ్ మ్యాప్. యువర్ రెజ్యూమ్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్, కీప్ ఇట్ 1 page. Recruiter spend just 6 to 8 seconds scanning each one. ఒక రిక్రూటర్ ఎలా చూస్తాడంటే ఫస్ట్ మన రెజ్యూమ్ని సింగిల్ పేపర్లో ఉండేటట్టే చూసుకోవాలి. అసలు ఫ్రెషర్గా యువర్ రెజ్యూమ్ ఈజ్ ఫస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఒక సింగిల్ పేజ్లో ఉండాలి. రిక్రూటర్ దాన్ని మాత్రం 6 to 8 seconds కంటే ఎక్కువ చూడడు. జస్ట్ హీ విల్ స్కాన్, జస్ట్ ఇలా చూసేసి చెప్తాడు. సో దాంట్లో కెరియర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అండ్ అచీవ్మెంట్స్ ఉంటాయి. సో దీస్ 4 ఆర్ ఇవి 4 అనేది చాలా ఇంపార్టెంట్. కెరియర్ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలంటే ఒక షార్ప్గా 2 to 3 లైన్ స్టేట్మెంట్ ఉండాలి అబౌట్ యువర్ గోల్స్. దాంట్లోనే కెరియర్ ఆబ్జెక్ట్లో అబౌట్ యువర్ గోల్స్ 2 నుండి 3 లైన్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ స్కిల్ సెట్లు వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ టూల్స్ ఉండాలి, సర్టిఫికేషన్స్ ఉండాలి. మినిమం థింగ్స్ ఇప్పుడున్న 2026 రోడ్ మ్యాప్ లెవెల్లో ఇవి పక్కా ఉండాల్సిందే. టెక్నికల్ టూల్స్, సర్టిఫికేషన్ అనేది, క్వాలిఫికేషన్ ఎలాగో మీరు బీటెక్ డిగ్రీస్ ఇలా చేసి బయటకు వచ్చేసారు కాబట్టి అప్పుడు చేస్తూనే యూ హ్యావ్ టు లర్న్. బయటకు వచ్చి నేర్చుకొని వెళ్ళాలంటే అప్పుడు అది అవ్వదు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్, పక్కాగా ప్రాజెక్ట్స్, మీ ఓన్ ప్రాజెక్ట్స్ అని మీరు డిజైన్స్ చేసుకోవాల్సింది. చిన్న వెబ్ డిజైన్స్, HTML, CSS ఇలాంటివి చిన్న వాటిని యూజ్ చేసుకుంటూ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తారు, అకాడమిక్ ప్రాజెక్ట్స్ అకౌంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రాజెక్ట్స్ కింద యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంటర్న్షిప్స్ ఏమైనా కంప్లీట్గా 4th yearలో కానీ మీరు ఇంటర్న్షిప్ కూడా చేస్తుంటే ఇలాంటివి కూడా యూజ్ అవుతాయి, దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ రెజ్యూమ్లో. అచీవ్మెంట్స్, అవార్డ్స్, ర్యాంక్స్, కాంపిటీషన్స్,
అండ్ క్వాంటిఫై వేరెవర్ యూ పాసిబుల్. మీకైనా అవార్డ్స్ వచ్చినా, ర్యాంక్ వచ్చినా, కాంపిటీషన్స్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా దాంట్లో రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. సో ఇది రెజ్యూమ్ బిల్డింగ్. రెజ్యూమ్ బిల్డింగ్కి కూడా సర్టెన్ ఫార్మాట్స్ ఉంటాయి. ఎక్కడ ఎలాంటి లైన్స్ రాయాలనేది కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. అది మీకు మేము ఆల్రెడీ చాలామందికి చెప్తున్నాము. చాలామంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అవే. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ సర్చ్ స్ట్రాటజీ. జాబ్ సర్చ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ విన్స్. అప్లై టు 10 to 20 relevant జాబ్స్ ఎవ్రీ సింగిల్ డే అక్రాస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఏదో మనం ChatGPTకో వాటికి ఇచ్చేసి దాన్ని జాబ్ అలర్ట్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే అది అవ్వదండి. అది కూడా అలానే మనకు డేటాసీస్ చెప్తుంది తప్ప అది ఆటోమేటిక్గా ఏమవ్వదు. జస్ట్ ఏంటంటే రిలవెంట్ స్కిల్ సెట్ మనకు ఉన్నట్టయితే రోజుకు 10 నుండి 20 అంటే బేసిక్గా జాబ్స్కి అప్లై చేయండి. లైక్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకు తెలిసింది లింక్డ్ఇన్, నౌకరీ అండ్ కంపెనీ పేజెస్ ఉంటాయి, ఎంప్లాయీ రిఫరల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా చెప్తాను. లింక్డ్ఇన్లో ఎలా ఉంటుంది, మీకు సెట్ జాబ్ అలర్ట్స్ పెట్టుకోవాలి, కంపెనీస్ ఫాలో అవ్వాలి అండ్ కనెక్ట్ విత్ రిక్రూటర్స్. ఎస్పెషల్లీ వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు ఈజీగా ఇన్ హ్యాండ్లోనే ఉంటుంది. అండ్ నౌకరీ నుండి మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నాక దాంట్లో అప్లోడ్ చేసేసి మీ కెరియర్ డీటెయిల్స్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసాక మీ రిలవెంట్కి తగ్గట్టుగా జాబ్ సర్చ్ లేదా జాబ్ పోస్టింగ్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతుంటాయి. అలా ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఒక పర్ డేలో 10 to 20 జాబ్స్ ఇలా అప్లై చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ లైక్ కంపెనీ పేజెస్ అని ఉంది. కంపెనీ పేజెస్ అంటే కంపెనీకి సంబంధించిన పోర్టల్లో మీకు కెరీర్ పేజ్ ఉంటుంది. ఆ కెరీర్ పేజ్లో మీకు సూటబుల్ అయ్యే జాబ్ ఉంటేనే అప్లై చేయండి. దానికి తగ్గట్టుగా ఉంటేనే చేయండి. అది యాక్టివ్గా ఉంటేనే చేయండి. దాన్ని పోస్ట్ చేసిన డేట్ ఇలాంటివన్నీ చూసుకొని చేయాలి. నేను ఆల్రెడీ మీకు కొన్ని ప్రీవియస్ వీడియోలో గోస్ట్ జాబ్స్ అని కూడా చెప్పాను. సో జస్ట్ టు అట్రాక్ట్ ద క్లయింట్ టు గెట్ ద ప్రాజెక్ట్స్ కొన్ని జాబ్ పోస్టింగ్స్ అనేవి జరుగుతాయి. సింపుల్గా వాటిని మీకు ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి, ఫైనల్ రౌండ్ దాకా కూడా వెళ్తారు. బట్ దెర్ ఇస్ నో పొజిషన్ అని చెప్పేసి సింపుల్గా క్లోజ్ చేసేస్తారు. సో బీ కేర్ఫుల్. నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ఆర్ ద బెస్ట్. కంపెనీ పోర్టల్లో మీరు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దే ఆర్ మోస్ట్ ఆఫ్ ది గోస్ట్ జాబ్స్. తర్వాత ఎంప్లాయీ రిఫరెన్స్. మీకు ఫ్రెండ్స్, సీనియర్స్, వేరెవరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెఫరల్ తీసుకోండి. ఇదేంటంటే ఎక్కువ ఛాన్సెస్ డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతారు. మీ పొజిషన్స్ తగ్గట్టుగా జాబ్ అందులో ఉంటే ఖచ్చితంగా మీకు ఈజీగా కాల్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి. మీరు ఇన్ కేస్ యువర్ షార్ట్ లిస్ట్ అయితే ఫోకస్ అన్ హెచ్ఆర్ రౌండ్ ఎలా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. స్ట్రెంగ్స్ అడుగుతారు, వీక్నెస్ అడుగుతారు, ఇదే కంపెనీ ఎందుకని అడుగుతారు. దట్ షుడ్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మీరు తడబడకూడదు, టెన్షన్ పడకూడదు, అస్సలు టెన్షన్ పడకూడదు. మీకు ఏది మైండ్లో తిరుగుతుందో అది మాత్రమే చెప్పండి. ఏదో మీరు అట్రాక్ట్ చేయడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. స్మార్ట్గా ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లోనే వితిన్ ఎక్కువ టైం తీసుకోకుండా లెంతీగా కాకుండా 5 to 8 లైన్స్లో మీరు ఫినిష్ అయ్యేటట్టు ఉండాలి యాజ్ అ ఫ్రెషర్గా. సో మీ నేమ్ వస్తుంది, మీ టెక్నికల్ స్కిల్స్ వస్తాయి, మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్తారు, మీ అచీవ్మెంట్స్ చెప్తారు, ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ టెక్నికల్ రౌండ్. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ అండ్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాక్ ర్యాంకర్. సో మీరు ఒకసారి విజిట్ అవ్వచ్చు, మీరు చూసుకోవచ్చు. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు స్కిల్ సెట్ తగ్గట్టు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వాటి గురించి లైక్ ఇప్పుడు ఎస్క్యూఎల్ అనుకోండి, ఎస్క్యూఎల్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగాడు, తర్వాత క్వెరీ ఇవ్వడం, రాయడం, దానికి ఒక కోడ్ అన్నీ ఇలా చేయడం జరుగుతుంది ఈ టెక్నికల్ రౌండ్లో. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీక్ క్లియర్లీ, మెయింటైన్ ఐ కాంటాక్ట్ అండ్ లిజన్ యాక్టివ్లీ. వాళ్ళు అడిగిన ఆన్సర్ మాత్రమే చెప్పండి, ఇన్ డీటెయిల్గా కాకుండా క్లియర్గా వాళ్ళు చెప్పేది ఏంటి అని విని వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి.
డీటెయిల్గా అయినా పర్లేదు, లెంతీగా అవ్వద్దు, అతనికి బోర్ కొట్టద్దు మనం చెప్పేది ఏదైనా. జస్ట్ ఈ షుడ్ బి షార్ట్ అండ్ స్వీట్. తర్వాత మీరు ఎక్కువగా మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ విత్ ఫ్రెండ్స్ ఆర్ మెంటర్స్ బిఫోర్ ద రియల్ థింగ్. ఎవరితోనో మాట్లాడి ట్రై చేయండి ఇంగ్లీష్. అప్పుడు ఇది చాలా యూజ్ అవుద్ది. కరెక్ట్గా మాట్లాడుతున్నామా, తడబడుతున్నామా, ఏదైనా తప్పు మాట్లాడామా అనేది మీకు తెలిసిపోతుంది. సో గోల్డెన్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ ప్లస్ ప్రిపరేషన్ ఇస్ సక్సెస్ కదా. ఎస్. సో ఒక ప్లాన్ వేసుకోండి, 90 days సక్సెస్ ప్లాన్ వేసుకోండి. ఎవరైతే లైక్ లర్నింగ్, బిల్డ్ అండ్ అప్లై ఈ మెథడ్ని ఫాలో అయిపోండి. ఎవరికైతే స్కిల్ సెట్ లేకుండానే డైరెక్ట్గా బయటకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఆ గ్రాడ్యుయేషన్ టైంలో ఇలాంటివి ఏం స్కిల్ సెట్ నేర్చుకోకుండా ఉన్న వాళ్ళకి ఇది ఏంటంటే యూజ్ అవుతుంది. ఫస్ట్ మంత్లో ఏం చేస్తారంటే మాస్టర్ ఎక్సెల్ నేర్చుకోండి, ఎస్క్యూఎల్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి, 1 to 2 సర్టిఫికేట్స్ సంపాదించండి. ఇది చాలా యూజ్ అవుతుంది. సెకండ్ మంత్లో క్రియేటివ్ పాలిష్డ్ 1-page రెజ్యూమే అండ్ కంప్లీట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మంత్లో అనేది కాదు, బికాజ్ ఎందుకంటే మీకు ఇవన్నీ నేర్చుకునే టైం వరకు 2 months అవుతుంది. అలా అని ఈ మంత్లని వెయిట్ చేస్తూ ఉండడం కాదండి. నేర్చుకుంటూ మీరు కంపెనీస్కి అప్లై చేస్తుంటే మీకు ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. ఎలా అడుగుతున్నారు, సెలెక్ట్ అవుతామా నెక్స్ట్ థింగ్. ఫస్ట్ మీరు ప్రాపర్గా మాట్లాడుతున్నారా, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవి నేర్చుకుంటున్నారు స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని మీకు తెలిసిపోతుంది. సో బెటర్ టు ప్రాక్టీస్ కిందనే తీసుకోండి. సో సెకండ్ మంత్కి వచ్చారనికి ఒక రెజ్యూమే, పర్ఫెక్ట్ రెజ్యూమే రెడీ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మ్యాండేటరీ అండి, పక్కా చేసుకోండి. సో ఇది ఆల్టర్నేట్గా మీ సర్టిఫికేషన్స్ కూడా రన్ అవుతుంటాయి. మంత్లీ 3 months తర్వాత మీకు ఎప్పుడైతే కంప్లీట్ కాన్ఫిడెంట్ వచ్చిందనుకోండి, అప్లై డైలీ చేసేయండి. ఇది ఫస్ట్ మంత్లో జస్ట్ అలా ట్రై చేస్తూ ఉండండి, అంతేగాని అన్ని కంపెనీస్కి చేయకండి, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ అవుద్ది. సో థర్డ్ మంత్కి వచ్చేసరికి డైలీ అప్లై చేయండి, ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అండ్ కన్వర్ట్ ఆపర్చునిటీ టు ఆఫర్. ఇంటర్వ్యూ కాల్స్, ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ బై ది ఎండ్ ఆఫ్ ద థర్డ్ మంత్. వితిన్ 2 months చాలండి, మ్యాక్సిమం 2 months చాలు. మీరు కోర్సులు ఇలాంటివన్నీ నేర్చుకోకుండా మీకు బేసిక్ స్కిల్ సెట్ అన్నీ నేర్చుకొని కంటిన్యూగా అటెండ్ అవుతూ ఇటు సర్టిఫికేషన్ కూడా చేశారంటే వితిన్ 2 monthsలో క్లోజ్ అయిపోతుంది. కొందరికి అసలు కమ్యూనికేషన్ స్కిల్ బాగున్నా, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ టైంలోనే వాళ్ళు నేర్చుకొని ఉండి వాళ్ళకి వితిన్ లెస్ టైంలో కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్లాన్. కామన్ మిస్టేక్స్ చేయకండి. కామన్ మిస్టేక్ టు అవాయిడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ డోంట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్, దే ఫెయిల్ బికాస్ ఆఫ్ అవాయిడబుల్ హ్యాబిట్స్. రెజ్యూమే కరెక్ట్ ఉండదు, జెనరిక్, అన్ఫార్మేటెడ్ అండ్ ఆర్ ఫిల్డ్ విత్ ఎర్రర్స్. రెజ్యూమ్ అనేది పూర్గా ఉంటుంది, జెనరిక్, నార్మల్గా జనరల్ థింగ్ లాగా రాస్తారు, అన్ఫార్మేటెడ్ కరెక్ట్ ఉండదు, ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి, వీక్ కమ్యూనికేషన్స్. ఈవెన్ స్కిల్డ్ క్యాండిడేట్ గెట్ రిజెక్ట్ ఫర్ ప్యూర్ ఇంగ్లీష్. స్కిల్ ఉంటుంది బట్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, సో అది ఒక ప్రాబ్లం. నాట్ ప్రాక్టీసింగ్ ఇంటర్వ్యూస్. ప్రిపరేషన్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నర్వస్ అండ్ కాన్ఫిడెంట్. ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాళ్ళని క్వశ్చన్స్ అడగమనండి, మీరు ఆన్సర్ చేయగలరండి. ఇది చేస్తే మీకు ప్రాక్టీసింగ్ అవుతుంది. అందరూ ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ పాస్డ్ అవుట్ అవ్వగానే రెజ్యూమ్ పట్టుకొని తిరిగేస్తుంటారు, లేదా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఏదో నౌకరీలో అప్లోడ్ చేస్తారు, బట్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేసుకోరు. ఇప్పుడు ఏంటంటే రిక్రూటర్స్ ప్లాట్ఫామ్స్ నుండే ఎత్తుకుతున్నారు, లైక్ నౌకరీ, లింక్డ్ఇన్. రిక్రూటర్ సర్చ్ లింక్డ్ఇన్ డైలీ, స్టే ఇన్విజిబుల్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా ఉండంటే ఒక ప్రొఫెషనల్ ఫ్రెషరే బట్ ప్రొఫెషనల్గా ఉండే విధంగా ఉండాలి. ర్యాండమ్ అప్లికేషన్స్, అప్లై టు రిలవెంట్ రోల్స్ ఓన్లీ, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. రిలవెంట్ రోల్స్ను మాత్రమే చేయాలి, ర్యాండమ్ అప్లికేషన్స్ చేయకూడదు.
ఏది వస్తే అది చేస్తా, నేను ఇది అవుతాను అది అవుతా, అలా చేయకండి. వెయిటింగ్ ఇన్స్టెంట్ ఆఫ్ అప్లయింగ్. డోంట్ వెయిట్ టు ఫీల్ రెడీ, స్టార్ట్ అప్లయింగ్ వైల్ యూ లర్న్. చెప్పాను కదా, స్టార్ట్ అప్లయింగ్ వైల్ యూ లర్న్. ఇవి కామన్ మిస్టేక్స్ అండి. మీరు చేసే ప్రతి ఒక్క తప్పు ఇలాంటివి. ఇంగ్లీష్ అదేంటి స్కిల్డే బట్ ఇంగ్లీష్ మాట్లాడలేరు, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోలేరు, జనరిక్ ఫార్మాట్లో ఉంటుంది, ఎర్రర్స్తో ఉంటుంది, లింక్డ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఫ్రెషర్స్ చేసే బేసిక్ మిస్టేక్స్ అన్నట్టు. యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ వన్ అప్లికేషన్ అవే. లర్న్, బిల్డ్, అప్లై, ఇంటర్వ్యూ, గెట్ హైర్డ్. డైలీ జాబ్ updates, walk-in drives, HR reference, career guidance. So every MNC employee was once a fresher. The only difference between them and you is that they start today, stay consistent and keep learning. Your dream job is on one application away. Follow our career with Sharon for your daily dose of opportunity. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ మాత్రమే పోస్ట్ చేస్తామండి. మీకు కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. రెజ్యూమ్ బిల్డింగ్ కూడా అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మేము చేస్తాం. అండ్ ఎక్కడ కీవర్డ్స్ ఇలాంటివన్నీ మీకు తెలియదు కాబట్టి సో వీఆర్ హియర్ టు గైడ్ యూ. అండ్ ఇంటర్వ్యూస్ అదే క్వశ్చన్స్ మేము కూడా మాక్ ఇంటర్వ్యూస్ టెస్ట్ చేస్తాం. సో ఇదన్నీ మేము చేయగలం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు అండ్ వీ విల్ హెల్ప్ యూ. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అడగండి. వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ డైలీ ఇస్తుంటాము. అండ్ వాకిన్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఇస్తుంటాము. లేట్ పోస్టులు చేస్తున్నామంటే ఏంటి కారణం అంటే జెన్యున్ పోస్టింగ్ మాత్రమే చేయాలనేది మా ఛానల్ యొక్క ఉద్దేశం. సో సమ్టైమ్స్ వీ డిలే, మేము అన్నీ తెలుసుకున్నాకే పోస్ట్ చేస్తామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.